హాయ్ అండి అందరికీ. ఒకసారి ఇక్కడ ఇచ్చిన సమ్ చూడండి. మనీ ఈజ్ డబుల్ ద ఏజ్ ఆఫ్ ప్రభు. రవి ఈజ్ హాఫ్ ద ఏజ్ ఆఫ్ ప్రభు. ఇఫ్ మనీ ఈజ్ 60 years old, ఫైండ్ అవుట్ ద ఏజ్ ఆఫ్ రవి అన్నారు. అసలు ఒకసారి క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి చూద్దాం, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. మనీ ఏజ్ అంట రెండింతలు ప్రభు ఏజ్ ఎంత ఉంటుందో అంత మనీ ఏజ్ ఉంటుందంట. అలాగే రవి ఏజ్ అంట ప్రభు ఏజ్లో సగం ఉంటుందంట, హాఫ్ ఏజ్ ఉంటుందంట, హాఫ్ ఏజ్. సో మనీ ఏజ్ ఎంత ఇచ్చారు? మనీ ఏజ్ ఆల్రెడీ ఇచ్చారు, మనీ ఏజ్ 60 years అంట. సో ఇప్పుడు రవి ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి. సో ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనీ ఏజ్ 60 years ఆల్రెడీ ఇచ్చారు కదా, మనీ ఏజ్ 60 years ఇచ్చారు. సో ప్రభు ఏజ్ అనేది ఇక్కడ మనకి తెలుసుకోవచ్చు. ఎలా? ప్రభు ఏజ్ ఎంత అవుతుందండి? 60/2. సో 30. సో ప్రభు ఏజ్ అనేది 30 అవుతుంది. అలాగే ఇప్పుడు రవి ఏజ్ మనకు అడిగారు కదా, సో రవి ఏజ్ అనేది ప్రభు ఏజ్ కంటే సగం. రవి ఏజ్ ఎంతండి? 215 30 కదా. సో రవి ఏజ్ ఎంత అవుతుంది? 15 అవుతుంది అనమాట. సో మన ఆన్సర్ అనేది 15. ఎక్కడ ఉంది 15? ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే అండి. సో అలాగే ఇక్కడ ఇచ్చిన సమ్మని మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ.